Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి అనిత ఇలాకాలో ఏం జరుగుతోంది? రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లా విశాఖ. మరి ఇక్కడ రాజకీయంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది? ముఖ్యంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట రాజకీయాలు ఎలా ఉన్నాయి వంటి అంశాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం పాయకరావుపేటలో వన్ మ్యాన్ షోనే నడుస్తోంది. అంటే పార్టీ తరఫున బలమైన గళాలు ఉన్నప్పటికీ పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరూ ముందుకు రావడం లేదు. ఏం చేయాలన్నా మంత్రి గారి అనుమతి తప్పనిసరి అని టాక్. దీంతో పాయకరావుపేటలో టీడీపీ తరఫున పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదు. ఏం చేయాలన్నా మంత్రి ఆఫీస్లో అనుమతి తీసుకోవాల్సి వస్తోందని, అంత అవసరం కూడా తమకు లేదని స్థానిక నాయకులు తెగేసి చెబుతున్నారని అంటున్నారు. ఇక అధికారుల తీరు కూడా ఇలానే ఉంది. మంత్రి గారి కనుసన్నల్లో ఉన్న కొద్ది మంది చెబుతున్న పనులకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు. సాధారణంగా మంత్రిగా ఉన్న వారికి జిల్లాపై పట్టు ఉండడం తప్పు కాదు. కానీ ఆ పట్టు కోసమని ఇతర నాయకులను లేదా పార్టీ వ్యవస్థలను పక్కన పెట్టేలా వ్యవహరించడం మాత్రం వివాదానికి దారితీస్తోంది. ఇది సరైన విధానం కాదని పొరుగు నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో మంత్రి మాటే ఇక్కడ వినిపిస్తోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇతర నియోజకవర్గాలలో ఉన్న దూకుడు ఇక్కడ లేదు. కనీసం వైసీపీ తరఫున వాయిస్ వినిపించే నాయకులు కూడా లేరు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయన్నది పొలిటికల్గా వినిపిస్తున్న మాట. తమకు పనులు అయిపోతున్నాయని ఇప్పుడు చెడు చేసుకోవడం ఎందుకన్నది వారి వాదనగా ఉంది. ఈ క్రమంలోనే నాయకులు మౌనంగా ఉన్నారు. ఎన్నికల సమయానికి చూసుకోవచ్చునన్నది వారి ఆలోచనగా ఉంది. అంటే ఇటు వైసీపీ సైలెంట్, అటు టీడీపీలో ఉన్న నాయకులు కూడా మంత్రివర్గంలో ఉన్నవారు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. లేనివారు సైలెంట్గా ఉన్నారు. దీంతో రాజకీయంగా విశాఖ జిల్లాలో మంత్రి మాటే వినిపిస్తోందని పరిశీలకులు సైతం చెబుతున్నారు.